అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నగరాన్ని జయించబోయిన నక్క. పూర్వం ఒకప్పుడు బోధిసత్వుడు వారణాసి నగరంలోని ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించాడు. అతడు యుక్త వయస్సుడవుతూనే సర్వశాస్త్రాలు అభ్యసించి నగరంలోని పండితులందరిలోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా రాజు అంత చిన్న వయసులోనే ఆయనను తన ఆస్థానంలో ప్రధాన పౌరోహితుడిగా నియమించాడు. బోధిసత్వుడు తాను శాస్త్ర గ్రంథాలు పఠిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చెలాయించవచ్చును. ఆ మంత్రం ఒక్కసారి చదివితే ఎంతటి వాళ్ళైనా దాసోహం అనవలసిందే. ఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైన అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశ లేదు. కానీ దాన్ని మరిచిపోకుండా జాగ్రత్త పడాలన్న ఆలోచన కలిగింది. ఇందుకు బోధిసత్వుడు అరణ్యంలోని ఒకానొక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ ఉన్న ఒక ఎత్తైన రాతిపై కూర్చొని ఆయన పరిసరాలను చూశాడు. ఎక్కడ మనిషి కానీ జంతువు కానీ కంటపడలేదు. బోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివాడు. సూర్యాస్తమయం అవుతుండగా రాతి మీద నుంచి లేచి నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో రాతి వెనుక ఉన్న బొరియలో నుంచి నక్క ఒకటి గెంతుతూ బయటికి వచ్చింది. ఓయ్ పండితుడా, నువ్వు చదివిన మంత్రాన్ని నేను కంఠస్థం చేశాను. 1000 నమస్కారాలు అంటూ అక్కడి నుంచి పరిగెత్తసాగింది. నక్కలాంటి హీనప్రాణి అంత శక్తివంతమైన మంత్రం నేర్చుకోవడం చూసి బోధిసత్వుడు ఎలా అయినా దాన్ని పట్టుకోవాలని వెంటపడ్డాడు. కానీ అప్పటికే చీకటి కమ్ముతున్న వాతావరణం దాపులో ఉన్న పొదల చాటున నక్కుతూ అది పారిపోయింది. ఈ నక్క అంతకు పూర్వజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి బ్రతికినన్నాళ్ళు అమితమైన జిత్తులమారితనంతో పరులకు హాని చేస్తూ కాలం వెళ్ళబుచ్చింది. ఆ మానవ జన్మ కారణంగా దానికి మంత్రానికి ఉన్న అద్భుత శక్తి తెలిసిపోయింది. పారిపోతున్న నక్కకు ఎదురుగా తనకన్నా మంచి కండబలం, వాడిపళ్ళు ఉన్న నక్క ఒకటి రావటం కంటపడింది. వెంటనే అది మంత్రం చదివింది. ఎదురు వస్తున్న నక్క దానికి వంగి నమస్కరించి ఎంతో అణకువగా దారి తొలగింది. మంత్రం నేర్చిన నక్కకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఈ విధంగా నక్క కొద్ది రోజుల్లోనే ఎన్నో వందల నక్కలపై ఆధిపత్యం సంపాదించింది. తరువాత అది తన మంత్రశక్తిని అడవి పందుల మీద, పులుల మీద, సింహాల మీద, ఏనుగులపైన ప్రయోగించి వాటన్నింటినీ లోబరుచుకుంది. ఆ జంతువులన్నీ నక్కను తమ రాజుగా అంగీకరించి గొప్ప ఉత్సవం జరిపాయి. రాజు నక్క ఒక ఆడనక్కను వివాహమాడి దాన్ని రాణిగా ప్రకటించింది. సింహాలు, పులుల నుంచి కొన్నింటిని మంత్రులుగా, సేనానాయకులిగా ఎన్నిక చేసి ఇన్ని అరణ్య మృగాలు తన ఆజ్ఞలను శిరసావహిస్తూ తనకు, తన భార్యకు సేవలు చేస్తూ ఉండటం దానికి ఎక్కడలేని గర్వాన్ని కలిగించింది. 2 ఏనుగులను పక్కపక్కన నిలబెట్టి వాటిపైన సింహాన్ని నిలిపి దానిపైన రాజునక్క ఆసీనురాలయ్యేది. కొన్ని జంతువులు దాన్ని మించిన రాజు ప్రపంచంలో లేడంటూ విపరీతంగా పొగడసాగాయి. నక్కకు ఇవన్నీ వింటూ ఉంటే ఆనందంతో పాటు గర్వం కూడా అధికం కాసాగింది. ఈ జంతువులకు రాజునన్న తృప్తితో ఎందుకు కాలం గడపాలి? ఏకంగా వారణాసి నగరాన్నే ఎందుకు జయించకూడదు అన్న ఆలోచన దానికి కలిగింది. కొద్ది రోజుల్లోనే అది మృగాల్లో సాటిలేని బలంగల సింహాలను, కొద్దిపాటి ఇతర జంతువులను సైన్యంగా సమకూర్చుకుని వారణాసి నగరంపైకి దాడికి వెళ్ళింది. అవి రావటం దూరాన్నించి చూసిన నగరవాసులు కొందరు భయకంపితులై నగర వీధుల్లో పరిగెత్తుతూ ఈ వార్తను ప్రజలకు తెలియపరిచారు. నగరంలో కల్లోలం ప్రారంభమయ్యింది. రాజునక్క నగర ద్వారం చేరి
చావు భయంతో వణికిపోతున్న కాపలా వాళ్లతో, ఒరే, మీరు తక్షణం పోయి మీ రాజును లొంగిపొమ్మని చెప్పండి. అలా లొంగకపోయాడో నా సైన్యంతో మీ నగరం మీద దాడి చెయ్యగలను అన్నది. కాపలా వాళ్ల ద్వారా ఆ సంగతి విన్న రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. బోధిసత్వుడు ఆయనతో, మహారాజా, ఈ సమస్యను పరిష్కరించే పని నాకు వదలండి అన్నాడు. తరువాత ఆయన కోటగోడ మీదకు పోయి నక్కరాజును, నగరాన్ని ఎలా జయించదలిచావు అని అడిగాడు. రాజు నక్క పెద్దగా నవ్వి, ఆ పని చాలా తేలిక. నా సైనిక సింహాలన్నీ ఏకకంఠంతో ఒక్కసారి గర్జించితే నీ సైనికులు, పౌరులు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పారిపోతారు అన్నది. బోధిసత్వుడికి నక్క మాటలు అబద్ధం కాదని తోచింది. ఆయన గోడ దిగువనున్న రాజోద్యోగులతో, మీరు వెంటనే వెళ్ళి నగరవాసులందరినీ తమ చెవుల్లో దూది పెట్టుకోవలసిందిగా చెప్పండి అన్నాడు. ఆ పని పూర్తి కాగానే ఆయన రాజు నక్కతో, నగరాన్ని జయించే నువ్వు ఏం చెయ్యదలిచావో చెప్పు అన్నాడు. 2 ఏనుగులపై నిలబడిన సింహం మీద కూర్చొని ఉన్న రాజునక్క, సింహాలన్నింటినీ ఒక్కసారిగా భయంకర గర్జన చెయ్యమని ఆజ్ఞాపించాను. ఆ మరుక్షణం పరిసరాలన్నీ దద్దరిల్లిపోయేలా సింహాలు గర్జించాయి. తమ చెవి రంధ్రాలను దూదితో దట్టించిన కారణం వల్ల నగరవాసులకు సింహగర్జనలేమీ వినిపించలేదు. కానీ ఆ గర్జనలు వింటూనే రాజునక్కను మోస్తున్న 2 ఏనుగులు ఎగిరి గంతు వేశాయి. దానితో వాటి మీద నిలబడి ఉన్న సింహం కింద పడింది. ఏనుగులు భీతిల్లి పరిగెత్తుతూ తమ కాళ్లతో రాజునక్కను చితకతొక్కాయి. మిగిలిన మృగాలు భయపడి పారిపోతూ ఒకదాన్నొకటి తొక్కుకొని కొన్ని చావగా, కొన్ని అరణ్యం చేరాయి. ఈ జరిగినది చాటింపు ద్వారా తెలుసుకొని నగరవాసులు తమ చెవులలో దట్టించిన దూదిని తీసివేశారు. ముంచుకు వచ్చిన ఆపద తప్పిపోయినందుకు వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. రాజుతో పాటు నగరవాసులందరూ తమను ఇంత ఘోరమైన ఆపద నుంచి కాపాడిన బోధిసత్వుడికి తమ కృతజ్ఞత తెలియచేశారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.